ఓట్ల కొత్త చెప్పులు తీసుకొని కొడతాం. ఇల్లు లేకుండా ఈ సెకండ్లో నిన్నటి నుంచి బువ్వ కొలేదు. వాళ్ళకైతే పోలీసులకే బాక్సులు పంపిస్తున్నారు, వాటర్ పంపిస్తున్నారు. నీళ్ళు లేక అల్లాడుతాను. మంచినీళ్ళ బోర్లు కూడా పీకి పారదెంగారయ్యా. మా గతులు ఎట్లా చేశారు మా పిల్లల్ని పెట్టుకొని అరి గోసలు పడతాను. మేము ఏందయ్యా మా కరము, మమ్మల్ని ఎట్లా చేస్తారయ్యా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తారు. ఇప్పుడు పోయి అల్లం ఉండమంటే బొచ్చలన్నీ అల్లకేసుకొని పోతే మీరు బొచ్చలు ఎడక తేవద్దని నా కొడుకుని ఆటో ఆడబెట్టి ఆఫ్ చేశారంట అయ్యా. నిన్నటి నుంచి బొచ్చలు చదువుకుందామంటే ఈ గోల కొడతారు ఆ టెన్షన్ నాకు జ్వరం వచ్చింది. నా కొడుకు అంత ఆడుతాడు. నాకు ఇల్లు లేదమ్మా. నాకు ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు ఒక కొంట ఉంటే అలా ఇల్లు కట్టి ఎడకొచ్చి ఒక కొడుకు సంపాదించుదాం. నా కొడుకు ఏదో ఉడుకో ఒకడికి అనుకున్నాయి. ఎంత ఘోరం చేస్తుంది ఈ ప్రభుత్వం అనుకోలేదు. నిన్నటి నుంచి మాకు మంచినీళ్ళు లేవు. పొద్దున పోయి పోలీసు వాళ్ళు నిన్నమా వాళ్ళు టిఫిన్లు చేస్తుంటే అడుక్కున్నా కానీ పెట్టలేదయ్యా. అడుక్కున్నా కానీ టిఫిన్ పెట్టలేదయ్యా పోలీసు వాళ్ళు. మా కొడుకులు అన్నం లేదు, నీళ్ళు లేవు. మా పిల్లగాళ్ళు ఏరే ఊరు బడికి తోలుతుంటే వాళ్ళు వచ్చి మాకు అది పెట్టారయ్యా. ఏంటంటే పులిహారం ప్యాకెట్ తెచ్చి రాత్రి. ఎంత ఘోరం ప్రభుత్వం. అదే వాడికి ఏం తెలపోతే మా కోసం పువ్వన్న పంపిడా పువ్వన్న పంపితే తెలవనుడు తెలిసే ఎలా నివసించాలని ఇట్లా చేశారు. ఈ ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు దోసుకొని మమ్మల్ని చంపుతున్నారయ్యా. మా కర్మ ఎవరు ఆలకిస్తారయ్యా. ఇప్పటికన్నా మీ అసంటి వాళ్ళు వచ్చి మా గోడ ఆలకించి మాకు ఇల్లు సంపాదించండి పెట్టండి అయ్యా. నా కొడుకు ఆటో సామాన్ వేసుకొని అడిగిపోతే సామాన్ దించొద్దంటే మాకు ఇల్లు లేదు అడిగిపోవాలని అంటే ఎంత మడి కూడా సామాన్ దించలేదండి.